బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు 4+2+1 = 23. 4, 2, 1 కలిపి 23. ఇది రెండోసారి పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి 2, వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకుంటున్నారు కాబట్టి 3, ఆ 2 కలిపి 23. ఓకే, 4+2+1 ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది ఇప్పుడు బ్లాస్ట్ అయిందనమాట. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నుంచి 4 టీడీపీకి, 2 జనసేనకి, 1 బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి ప్రపోజల్ పెట్టారట. అంటే మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ప్రతి దాంట్లో 4 టీడీపీ కంటే టీడీపీకి 100 అసెంబ్లీ నియోజకవర్గాలు, జనసేనకి 50 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 బీజేపీకి మీరు ఇలా ఇవ్వండి అని అమిత్ షా గారు ప్రపోజల్ పెట్టారంట. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా ఈ పొత్తు ఉండదు, ఈ పొత్తు ఉండదు. ఎందుకు ఈ పొత్తు ఉండదంటే ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, కానీ ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళది. వాళ్ళందరూ కామన్ ప్లాట్ఫామ్ మీద. అసలు ఇవన్నీ డిఫరెంట్ పార్టీలు అండి. డిఫరెంట్ పార్టీలు వీళ్ళు పొత్తులకు వెళ్ళేటప్పుడు ఎజెండా కామన్ ఉండాలి, ఎవరి ఎజెండా వాళ్ళది ఉండకూడదు. ఇక్కడ ఎవరి ఎజెండా వాళ్ళతో పొత్తుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే, నేను ఇప్పుడు మీకు చాలాసార్లు చేస్తాను, చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఆయన తట్టుకోలేకపోతున్నారు, ఎలాగైనా విడగొట్టాలి అనేది ఆయన ఎజెండా. అది అంతే, అది ఒక్కటే విజయ ఎజెండా చంద్రబాబు నాయుడు గారిది. ప్లస్ ఇంకొకటి, జగన్ గారు మోడీ గారితో క్లోజ్గా ఉండబట్టే నన్ను దగ్గరికి రానివ్వట్లేదు అనేటువంటి ఫీలింగ్లో కూడా ఉన్నారు ఆయన. వాళ్ళని ఎడగొడితే కానీ నన్ను దగ్గరికి తీరు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో టార్గెట్ అదే. మిగతా నో పొలిటికల్ ఎజెండా, ఓన్లీ సింగిల్ ఎజెండా, జగన్ సారీ సింగిల్ ఎజెండా. అదే ఆయన పర్సనల్ ఎజెండా. ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ ఎజెండా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ ఎజెండా ఏంటంటే, ఇప్పటికీ ఫస్ట్ టైం ఏమో నేను పోటీ చేయలేదు, నెక్స్ట్ టైం 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 2 నియోజకవర్గం ఓడిపోయాను, పరుగు పోయింది. ఇప్పుడు ఈ 3వసారి కూడా నేను మళ్ళీ కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోతే నా పరుగు పోయిద్ది అని చెప్పి ఆయన ఎలాగైనా ఎమ్మెల్యే అవ్వాలనేది, ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది సింగిల్ ఎజెండా జనసేన పవన్ కళ్యాణ్ గారిది. ఆయన కూడా పర్సనల్ ఎజెండానే. ఢిల్లీలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద మగోళ్ళనే కూర్చోబెట్టారు వాళ్ళు. వీళ్ళు అనుకుంటున్నారు మేము చెప్పినట్టు వాళ్ళు ఆడుతున్నారా? కాదు, అసలు గేమ్ అక్కడ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ ద గేమ్. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులనే కంట్రోల్ చేశారు వాళ్ళు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్ని, పార్టీ అధ్యక్షుల్ని, చాలా పెద్ద పెద్ద నాయకుల్ని, పెద్ద పెద్ద లీడర్స్నే వాళ్ళు కంట్రోల్ చేసి గ్రిప్పులో పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళ గేమ్తో పోల్చుకుంటే వీళ్ళిద్దరు, బీజేపీ వాళ్ళ గేమ్తో పోల్చుకుంటే వీళ్ళిద్దరంతా వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఓకే, పెద్ద ఈ పొత్తులు మ్యాండేటరీ, డెస్పరేట్ ఏం కాదు బీజేపీకి. అక్కడ కూర్చున్న వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి, లోకల్ వాళ్ళకి డెస్పరేట్ ఏం, కానీ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకి డెస్పరేట్ కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సరే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఓడిపోయారు, జగన్ గారు ఎలాగూ సోనియా గాంధీకి సపోర్ట్ చేయరు, ఆప్షన్ నేనే అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమో జగన్ గారే థర్డ్ ఫ్రంట్ పెడతారేమో ఎవరికి తెలుసు. కాబట్టి మీరు జగన్ గారు ఓటేసి గెలిపించండి, జగన్ గారే థర్డ్ ఫ్రంట్ క్రియేట్ చేస్తారేమో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే జగన్ గారు ఎట్లాగైనా నాకే సపోర్ట్ చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. జగన్ గారు ఆడుతున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఓకే, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ గేమ్స్ ప్లేడ్ బై డిఫరెంట్ పార్టీస్. ఓకే, పాపం దీని మధ్యలో పవన్ కళ్యాణ్ గారే ఇమాజినేషన్లో ఉన్నారు. బాధాకరం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారే ఇమాజినేషన్లో ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నారంటే, అవతల బీజేపీని, టీడీపీని నేను కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను అన్నటువంటి ఇమాజినేషన్లో బతుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ కూర్చున్నటువంటి బీజేపీ అధినాయకులు మోడీ గారు, అమిత్ షా గారు ఎలాంటి వాళ్ళు అంటే, మహేంద్ర సింగ్ ధోని లాంటి క్రికెటర్స్ వాళ్ళు గెలవడానికి మాత్రమే ఆడతారు గేము. ఓకే, దే ప్లే క్రికెట్ ఓన్లీ టు మేక్ దేర్ టీమ్ విన్. తెలంగాణలో మందకృష్ణ మాదిగ గారితో పొత్తు పెట్టుకున్నారు. మందకృష్ణ మాదిగ గారు కనీసం టికెట్ ఇచ్చారా? ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ 1 సీట్ అని గెలిచాడా? గెలవాల. కానీ బీజేపీ 8 సీట్లు గెలిచింది. వీళ్ళిద్దరి సహాయంతో అక్కడ 8 సీట్లు గెలిచింది. వాళ్ళకి కావాల్సింది అదే.
పొత్తు పెట్టుకున్నవాడు గెలుస్తాడో లేదు మాకు అనవసరం, మేము గెలవాలి అని వాళ్ళ గేమ్ అది. ఓకే, ఇట్లా ఎవరి ఎజెండాతో వాళ్ళు పొత్తులు పెట్టుకుంటే కుదరవు. అక్కడ కామన్ ఎజెండా ఏదో ఒకటి ఉండాలి. వీళ్ళ ముగ్గురు మీద కామన్ ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం అనే దాంట్లో బీజేపీకి వాళ్ళకి అవసరం లేదు ఆ ఎజెండా. నేను ఇంత ఆల్రెడీ చెప్పాను కదా, జగన్ గారు నాకే సపోర్ట్ చేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. జగన్ గారు కూడా గేమ్ ఆడుతున్నారేమో, అవసరానికి అక్కడ వెళ్తున్నారేమో. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు, నా సలహా ఏంటంటే, ఒక సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నేను మీకు నా సలహా ఏంటంటే, ఎన్టీఆర్ గారికి క్షమాపణ చెప్పి, మామగారు నేను పొరపాటు చేశాను, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్ళి ఢిల్లీలో తాకట్టు పెట్టొద్దని మీరు అనుకున్నారు, కానీ నేను అదే ట్రై చేస్తున్నాను ప్రతిసారి, ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పి మీరు ఒంటరిగా పోటీకి వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే గెలుస్తారు, లేకపోలేదు. పవన్ కళ్యాణ్ గారికి సలహా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక ఉద్దేశంతో పార్టీ పెట్టారు, ఆ ఉద్దేశం ఎప్పుడు పోయింది. చేతనైతే ఒంటరిగా పోటీ చేయండి, లేదంటే బీజేపీతో పొత్తు పెట్టుకోండి, లేదంటే టీడీపీతో పొత్తు పెట్టుకోండి. అంతేగాని వాళ్ళిద్దరిని కలుపుతాను అనే దాంట్లో ఇమాజినేషన్ నుంచి మీరు బయటికి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళిద్దరిని కంట్రోల్ చేసేంత కెపాసిటీ మీకు లేదు, వాళ్ళిద్దరు సీనియర్ మోస్ట్ నాయకులు. మధ్యలో మీరు ఇమాజినేషన్ చేసుకుంటున్నారు, నేను చెప్పినట్టు రెండు పార్టీలు వింటున్నాయండి, వాళ్ళిద్దరు ఆడే గేమ్లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. ఆ సంగతి మీకు తెలియదు. ఓకే, ఆ సంగతి మీకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు ఆడేటువంటి గేమ్లో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు. ఓకే, సరే, ఇంకా ఆయన ఇమాజినేషన్ నుంచి ఎప్పుడో వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఈ 4+2+1 = 23 అనేది, అంటే ప్రతి పార్లమెంట్కి 4 టీడీపీకి, 2 జనసేనకి, 1 బీజేపీకి, రెండోసారి పొత్తులో వీళ్ళు ముగ్గురు కలిసి 23 చేసేటువంటి ఈ ప్రణాళిక ఏదైతే ఉందో వర్కౌట్ అవ్వదు. ఇది ఒక్కసారి వర్కౌట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు, నేను ఓడిపోయినా సరే నా టార్గెట్ అంటే మాత్రం వర్కౌట్ అయింది. ఓకే, టార్గెట్ అంటే వర్కౌట్ అయింది. ఎన్ని కావాలంటే నిత్యం తీసుకోండి, నాకు ఓడిపోయినా పర్లేదు అంటే వర్కౌట్ అయింది. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళకేమో డెస్పరేట్ కాదు, నేను ఆల్రెడీ చెప్తుంది, వాళ్ళకి డెస్పరేట్ కాదు. అది ఇక్కడ ఎవరు గెలిచినా మాకే ఇస్తారని మైండ్ సెట్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ, నాట్ డెస్పరేట్ సిచ్యువేషన్ ఫర్ దెమ్. వీళ్ళే ఊరికే ఫోన్ చేసి, సార్ మేము వస్తాం అని చెప్పి ఎంటపడుతుంటే, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు రోజు అపాయింట్మెంట్ అడుగుతున్నట్టు, ఒకసారి బాబు గారితో మాట్లాడండి. ఈయన ప్రెజరు, ఆ బాబు గారి ప్రెజర్ తట్టుకోలేక, సరే రమ్మని ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు, ఈయన పోయారు. ఇక రెండోసారి మా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఈ ప్రపోజల్ పెట్టారు. ఇక చంద్రబాబు నాయుడు గారు రెండోసారి మా దగ్గర రాకూడదంటే ఏం చేయాలి, ఇది ప్రపోజల్ పెట్టారు. 4+2+1 = 23 ప్రపోజల్ పెట్టారు. ఇక్కడ 23 ప్రపోజల్ పెట్టారు. ఇంకా ఈయన లైఫ్లో అల్జోలికి వెళ్ళాడు. పొత్తు పెట్టుకునే ఉద్దేశం ఉంటే అమిత్ షా గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత నరేంద్ర మోడీ గారితో మాట్లాడే అవకాశం ఇచ్చుండేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టింది మోడీ గారిని, అమిత్ షా గారిని కాదు. క్షమించాల్సింది మోడీ గారు, అమిత్ షా గారు కాదు. ఓకే, మోడీ గారు ఎప్పుడైతే ఈయనకి అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచి మాట్లాడతారో ఆ రోజు పొత్తు ఫిక్స్ అయినట్టు. అంతవరకు పొత్తు ఫిక్స్ కాల. వీళ్ళు వెంట పడుతుంటే సార్ రమ్మని అని చెప్పి, ఓకే మాకు 50 సీట్లు ఏమన్నారు అంతే. రెండోసారి అడగకుండా ఉంటారని అంతే. సీట్లు దానికి తోడు ఇక్కడ లోకల్ వాళ్ళు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఏంటంటే, వాళ్ళు తీర్మానాలు చేసి పంపిస్తున్నారు, పొత్తు కోసం కోరుకుంటున్నారు ఎక్కువ మంది, అది తీర్మానం చేసి పంపిస్తున్నారు వీళ్ళు. సరే, లోకల్ వాళ్ళకి ఒకేసారి చెక్ పెడాలంటే సరే రమ్మని అని చెప్పి ఈ ప్రపోజల్ పెట్టారు అనమాట. చూద్దాం వర్కౌట్ అయితే. రాజకీయాలు ఏదైనా జరగవచ్చు, వీళ్ళందరూ
పొత్తులు ఫైనల్ అయ్యే లోపే జగన్ గారు మొత్తం టికెట్లన్నీ ఫైనలైజ్ చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ టికెట్లు అనౌన్స్ చేసుకునే లోపు ఆయన క్యాంపెయిన్ కూడా అయిపోయింది జగన్ గారిది, రైట్. వాళ్ళ క్యాంపెయిన్ మొదలెట్టే లోపు మొత్తం రెడీ చేసుకొని గెలిచే జగన్ గారే. థ్యాంక్ యూ.